నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. ఒకసారి కదం తొక్కిన గులాబీ దండు అంటూ ప్రధానమైన వార్త మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున నిన్న గులాబీ సైనికులంతా కూడా కదం తొక్కారు. పాలమూరు పోరుబాట శీర్షికన మనం ఈ వార్త చూస్తూ ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న తీవ్రమైన అన్యాయాన్ని వారు ఖండిస్తూ పెద్ద ఎత్తున కృష్ణా జలాలను కాపాడుకునేందుకు, దాంతోపాటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు పరిధిలోని రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ జలదోపిడిపై బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. జూరాల ప్రాజెక్టును పెద్ద ఎత్తున నిన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల బృందం అంతా కూడా సందర్శించింది. మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీల అధ్యక్షులతో పాటుగా పార్టీ శ్రేణులన్నీ కూడా ఒక్క తాటిపై కదం తొక్కిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పాలమూరుకి ఊరితాడు వేస్తోంది కాంగ్రెస్ సర్కార్. దీన్ని తప్పకుండా ఛేదించి తీరుతాం. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు ఢిల్లీ పార్టీలతో పాటుగా పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కలిసి మూడు పార్టీలు కలిసి ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయి. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి కుట్ర చేస్తున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకొని తీరతామని నిన్న ప్రతిజ్ఞ చేసిన సందర్భం. తెలంగాణ జల హక్కుల్ని బలిపెడుతున్న ప్రభుత్వంపై కేసీఆర్ గారి సారథ్యంలోనే మరో జల పరిరక్షణ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టేందుకు వారంతా కూడా రంగంలోకి దిగిన పరిస్థితి. సర్కారు తీరుపై మాజీ మంత్రులు, నాయకుల ఫైర్ అంటూ ప్రధానమైన వార్త అన్ని పత్రికల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు మనం చూస్తూ ఉన్నాం, కుర్చీ కోసం ఢిల్లీకి కప్పం కడతా ఉన్నారు. కుర్చీని కాపాడుకోవడంపై ఉన్న దృష్టి ప్రజల కోసం, ప్రజల సంక్షేమంపై లేదు కాబట్టే రాష్ట్రంలో పాలనంతా కూడా పడకేసింది. తెలంగాణను అడుగడుగునా కూడా నయవంచనకు గురి చేస్తున్నారని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం మనం చూసాం. జనగామ జిల్లాలో నిన్న పర్యటించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. పెద్ద ఎత్తున అశేష జనవాహిని ఆయనకు స్వాగతం పలికింది. పార్టీ శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా కదిలి వచ్చి కిలోమీటర్ల మేర స్వాగతం పలికిన సందర్భం. జనగామ రోడ్లన్నీ కూడా గులాబీ జెండాలతో కలకలలాడిన పరిస్థితి. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున కేటీఆర్ గారిని చూసేందుకు, పలకరించేందుకు తరలివచ్చిన సందర్భం మనకు కనిపించింది. ఈ క్రమంలోనే వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన కేటీఆర్ గారు ప్రజలకు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏ రకంగా తుంగలో తొక్కింది, ఏ రకంగా 2 ఏళ్ల పాలనలో ప్రతి రంగాన్ని, ప్రతి వర్గాన్ని నయవంచనకు గురి చేసిందో ప్రతి అంశంపై కూడా విరుచుకుపడ్డారు. నెలకు 100 కోట్లు చెల్లిస్తున్నారు ముఖ్యమంత్రి, ఢిల్లీకి కప్పం కడుతున్నారు, కుర్చీ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. మూటలు మోస్తున్న ముఖ్యమంత్రి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేటీఆర్ గారి ప్రకటన ఏదైతే ఉందో అది అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా మనకు కనిపిస్తోంది. దీంతోపాటు వాగు వంక తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణకు అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటూ కూడా ఆక్షేపించిన పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యమంత్రి అంటే ఎక్కడైనా ఒకటే ఒర్రుడైనా, రాష్ట్రాన్ని తెచ్చిన మొనగాడు మొగోడు కేసీఆర్ గారు. అటువంటి నాయకుడి మీద అంతలేసి మాటలంటే తెలంగాణ సమాజంలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. అలుగుడు గులుగుడు లేకుంటే కుటుంబమే కాదు, సమస్యలుంటే ఇంట్లోనే మాట్లాడుకోవాలని కూడా కేటీఆర్ గారు సూచించిన సందర్భం. నిన్న జనగామలో పార్టీకి సంబంధించిన శ్రేణులతో జరిగిన సమావేశం. దీంతోపాటు ఇటీవల ఎన్నికైన సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అభినందించిన పరిస్థితి. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగిన సందర్భం నేపథ్యంలోనే జనగామతో పాటు వరంగల్ జిల్లా పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం కనిపించింది. ఇదంతా కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజం యావత్తు కూడా పట్టం కట్టడానికి ఇదంతా ఒక స్పష్టమైన సంకేతంగా అభివర్ణిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. అన్ని వర్గాలు, అన్నిటికంటే ముఖ్యంగా వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ పాలనపై అన్నదాతలంతా కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్న సందర్భం కూడా మనకు కనిపించింది. ఈ క్రమంలోనే తప్పకుండా ఈ ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే తెలంగాణకు మోసం దగా తప్ప మరో ప్రయోజనం లేదు కాబట్టి తప్పకుండా వీరికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని నిన్న కేటీఆర్ గారు జనగామ వేదికగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చిన సందర్భం కూడా మనకు కనిపించింది. యూరియా కొరతపై రైతన్నలంతా కూడా కన్నీర చేస్తున్న అంశం మనం ప్రతినిత్యం కూడా చూస్తున్నాం. ఆ సమస్య ఇంకా కూడా రోజు రోజుకు జటిలమవుతున్న పరిస్థితి. ఇక అన్నదాత కోసం ఆదిలాబాద్లో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా కదం తొక్కిన సందర్భం. ఆదిలాబాద్ బంద్కు పిలుపునిచ్చాయి. పిలుపునకు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున సందర్భం. బంద్ కూడా సక్సెస్ అయిన పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని
నిరసిస్తూ బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. జిల్లా నేతలు జిల్లా కేంద్రంలో ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మాజీ మంత్రి జోగురామన్న సహా అనేక మంది నేతల్ని కూడా పోలీసులు అరెస్టు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దీంతోపాటు మరో కీలకమైన అంశం, రుణమాఫీ ధోకాపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టును ఆశ్రయించిన రైతు నరసింహారెడ్డి పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు అంటూ రుణమాఫీ విషయంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చేసిన ధోకాపై హైకోర్టులో దాఖలైన పిటిషన్కు సంబంధించిన వార్త. రుణమాఫీ అమలు వివరాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం జారీ చేసిన పరిస్థితి. ఓవైపు పెట్టుబడి సాయానికి సంబంధించి దాదాపు రైతు భరోసాకు సంబంధించిన 2 కిస్తులను ఇప్పటికే చెల్లించకుండా, రైతుకు పెట్టుబడి సాయం అందించకుండా రైతును పూర్తిగా అప్పుల పాలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు రుణమాఫీ కూడా పూర్తిగా అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచి మొదలుకొని ఇప్పటివరకు కూడా రుణమాఫీని కనీసం 1% కూడా చేయకుండా పూర్తిగా రైతును దగా చేశారనే దానిపై అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్న సందర్భం. ఈ క్రమంలోనే దీనిపై ఏకంగా హైకోర్టులో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు కావడం, దాన్ని విచారణకు హైకోర్టు స్వీకరించడం అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మనకు అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.